నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను చక్కెర్ల ఝాన్సీ. తెలంగాణలో వరుసగా మావోయిస్టుల లొంగింపులు, ఎన్కౌంటర్లతో ఖాళీ అవుతున్న అడవులు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా మార్చి నెలాఖరుతో ఆపరేషన్ కగార్ ముగింపు సాధ్యమేనా, ముగింపేనా అన్న ప్రశ్నకు కారణముంది. ఈ పరిణామాలన్నీ చూసి మావోయిస్టు ఉద్యమం ఇక ముగిసిపోయింది అని అధికార వర్గాలు తేల్చి చెబుతున్న వేళ ఒక మాజీ మావోయిస్టు చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చకు తెరలేపాయి. మావోయిస్టు పార్టీ ఎప్పుడూ అంతం కాదు, ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఒక్క వ్యాఖ్యమే అన్ని ప్రశ్నలను మళ్లీ ఒకే పేరుపైకి తీసుకొచ్చింది. ఆ పేరే ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి. అసలు గణపతి ఎక్కడ? ఇంతకాలం ఎందుకు కనిపించలేదు? లొంగిపోవడానికి సిద్ధమా, లేదా ఉద్యమం బతికే ఉందని నిరూపించబోయే చివరి సంకేతమా? ఈ ప్రశ్నలే ఇప్పుడు తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు భద్రతా వర్గాలను వెంటాడుతున్నాయి. ఆపరేషన్ కగార్ ముగింపు, గణపతి పేరు తెరపైకి ఎందుకొచ్చింది? కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ దేశ చరిత్రలోని అతిపెద్ద మావోయిస్టు వ్యతిరేక చర్య. దండకారణ్యం నుంచి తెలంగాణ అటవీ ప్రాంతాల వరకు మావోయిస్టుల ఆధిపత్యాన్ని పూర్తిగా చెరిపివేయడమే లక్ష్యం. ఇప్పటికే కీలక నేతలు ఎన్కౌంటర్లో మరణించారు, పలువురు లొంగిపోయారు, నెట్వర్క్లు తెగిపోయాయి. అయినా సరే మిషన్ పూర్తయింది అని కేంద్రం చెప్పే క్షణంలో ఒకే ఒక్క పేరు చర్చకు రావడం వెనుక కారణమేంటి? ఎందుకంటే మావోయిస్టు ఉద్యమానికి బ్రెయిన్, స్ట్రాటజిక్, అలాగే సింబల్, ఈ మూడు పాత్రలు ఒకే వ్యక్తిలో కలిసిన పేరు గణపతి. ఆయన బయటకొస్తే ఉద్యమం చచ్చిపోయిందని ప్రభుత్వం చెప్పగలదు. కానీ ఆయన ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారంటే ఇంకా ఏదో మిగిలి ఉంది అన్న సందేహం సహజంగానే తలెత్తుతోంది. టీచర్ నుంచి తిరుగుబాటు నేతగా గణపతి రూపాంతరం. బీర్పూర్లో జన్మించిన లక్ష్మణరావు సాధారణ మధ్యతరగతి కుటుంబం. చదువు, ఉద్యోగం, కుటుంబం అన్నీ సవ్యంగా సాగుతున్న జీవితం. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలు చెప్పిన వ్యక్తి. ఒకరోజు వ్యవస్థకే పాఠాలు చెప్పాలని నిర్ణయించుకున్నారు. బ్లాక్ బోర్డు వదిలి అడవుల్లోకి అడుగుపెట్టారు. జీతం వదిలి సిద్ధాంతాన్ని ఎంచుకున్నారు. 1972-73లో వరంగల్ నుంచే అజ్ఞాత బాట పట్టిన గణపతి తిరిగి వెనక్కి చూసింది లేదు. అప్పటి నుంచి పిల్లలకు అక్షరాలు కాదు, విప్లవ భావజాలను నేర్పిన గురువుగా మారిపోయారు. ఇదే ఆయన్ను ఇతర నేతల కంటే భిన్నంగా నిలబెట్టింది. జగిత్యాల జైత్య యాత్ర ఒక ఉద్యమానికి పునాది. 1978 సెప్టెంబర్ 9 జగిత్యాల వీధులు జనసంద్రంగా మారాయి. దున్నేవాడికే భూమి నినాదం, 3 లక్షలకు పైగా ప్రజల భాగస్వామ్యం, రైతు కూలీల ఉద్యమానికి కొత్త ఊపిరి. ఈ జైత్య యాత్రే పీపుల్స్ వార్కు ప్రయోగశాల అయ్యింది. అక్కడ మొదలైన మంట దండకారణ్యం వరకు విస్తరించింది. కొండపల్లి సీతారామయ్య తర్వాత కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎదిగిన గణపతి ఉద్యమాన్ని రాష్ట్రం కాదు, దేశ స్థాయికి తీసుకెళ్లిన ముఖచిత్రంగా మారారు. ఇప్పుడు అదే ఉద్యమం అంతమైందా, లేదా చరిత్రలో మరో మలుపుకు సిద్ధమవుతోందా? గణపతి ఎక్కడున్నారన్న ప్రశ్నలోనే మావోయిస్టు ఉద్యమ భవితవ్యం దాగి ఉంది. రైటిక ఇదే అంశంపై తన విశ్లేషణ అందించడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అందే సత్యం గారు. సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు, నమస్కారం అండి. నమస్తే సత్యం గారు, మరీ ముఖ్యంగా తెలంగాణలో వరుసగా మావోయిస్టుల లొంగుపాటులు, అలాగే ఎన్కౌంటర్లతో అడవులన్నీ ఖాళీ అవుతున్నాయి. అండ్ వీటికి సంబంధించి కూడా గత కొన్ని నెలల నుంచి ప్రస్తావన కూడా వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా గణపతి పేరు ప్రస్తావనకు వచ్చింది. అసలు దీన్ని ఎలా చూడాలి, దీనికి సంబంధించి వివరాలేంటి? ఈ 70sలో ఫ్యూడల్ ఆపరేషన్కి వ్యతిరేకంగా నక్సలైట్లు ఊపందుకుంది. సరే, బెంగాల్లోని నక్సల్బరిలో ఉద్యమం పుట్టిన చారుమజుందార్ స్టార్ట్ చేశారు. అక్కడ అణచివేయబడిన తర్వాత శ్రీకాకుళంలో మొదలైంది. శ్రీకాకుళంలో అనేక మంది పంచాయతీ కృష్ణమూర్తి, పంచాయతీ నిర్మల, ఆదిభట్ల కైలాసం ఇటువంటి వాళ్ళు అక్కడ ఉద్యమాన్ని, చౌదరి తేజేశ్వరరావు ఇటువంటి వాళ్ళు, వెంపటాపు సత్యం ఇటువంటి వాళ్ళందరూ శ్రీకాకుళం ఉద్యమంలో ఆనాడు జంగలరావు ఉన్న సమయంలో అక్కడ దరిదాపు ఒక 300 మంది గాలి చేశారు. అక్కడ శ్రీకాకుళం అణచివేసిన తర్వాత తెలంగాణలో ఊపందుకుంది. ఈ తెలంగాణలో ముఖ్యంగా నార్త్ తెలంగాణలో ఎక్కువ దానికి ఊపు వచ్చింది. ఎక్కడైతే ఫ్యూడల్ అప్రెషన్ ఉందో అక్కడ యువకులు త్వరితంగా ఈ నక్సలైజం వైపు అట్రాక్ట్ అయ్యారు. ఆనాడు కొండపల్లి సీతారామయ్య సరే పీపుల్స్ వారు 80లో స్థాపించిన 75 నుంచి ముఖ్యంగా 78లో జగిత్యాల జైత్ర యాత్ర ప్రారంభమైనప్పుడు నేను కూడా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నా. ఆ ప్రాంతంలో ముఖ్యంగా నార్త్ తెలంగాణ మొత్తంలో కూడా ఆ జైత్య యాత్ర అనేది
ఊరూరా ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఒక చర్చ, ఒక పెద్ద ఊపు. అది ఒక యూత్కు ఒక పెద్ద అట్రాక్షన్. భూస్వామ్య వ్యతిరేక తిరుగుబాటు జరుగుతుంది, ఊరూరా పాల్గొన్నారు అనేటువంటి అట్లా ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత అక్కడే గిరాయిపల్లి మృతవీరుల సభ వేరే చోట్ల జరిగింది. మొత్తం మీద కరీంనగర్ కేంద్రంగా మొత్తం కూడా తెలంగాణ, నార్త్ తెలంగాణ మొత్తం ఆ పీపుల్స్ వర్స్కి అట్రాక్ట్ అయింది. దానికి కొండపల్లి సీతారామయ్య నాయకత్వం వహించండు. కానీ గణపతి కానీ ఆ తర్వాత వచ్చినటువంటి అనేక మంది ఆర్ఈసీ నుంచి వచ్చినటువంటి ప్రొడక్ట్స్ కానీ, కాకతీయ నుంచి మాజీ కార్యదర్శి పులి అంజయ్య, అనేక మంది దానికి అట్రాక్ట్ అయ్యి దాంట్లో పనిచేశారు. దాంట్లో అట్లా అయినటువంటి వాళ్ళల్లో 78 క్రాప్లో గణపతి సీనియర్. ఇంకా మిగతా వయసులో కొంత పెద్దవాళ్ళు ఉన్న నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో గణపతి సీనియర్. అటువంటి గణపతి కొండపల్లి సీతారామయ్య తర్వాత నెంబర్ స్థానంలో ఉన్నాడు. ప్రత్యామ్నాయంగా అనేక మంది కవులు ఉన్నప్పటికీ, అనేక మంది కవులు ఉన్నారు కొండపల్లి సీతారామయ్యతో పాటు. గణపతి కన్నా కూడా ఇంకా శివసాగర్ కానీ ఇటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ ఆచరణలో, ప్రాక్టీస్లో ఖచ్చితంగా గణపతి కొండపల్లి సీతారామయ్య తర్వాత ఉన్నటువంటి స్థానం ఉంది. కొండపల్లి సీతారామయ్యని పక్కకు పెట్టిన తర్వాత గణపతే భారతదేశ వ్యాప్తంగా విప్లవోద్యమానికి నాయకత్వం వహించండు. ఇక్కడ ఉన్నటువంటి పీపుల్స్ వారు, నార్త్లో ఉన్నటువంటి మావోయిస్టు గ్రూపులు మొత్తం కలిపి మావోయిస్టు పార్టీగా ఎంసీసీ మొత్తం కలిపి మావోయిస్టు పార్టీగా ఏర్పడిన తర్వాత ఆల్ ఇండియా కార్యదర్శి అయ్యాడు. బీర్పూర్లో జన్మించినప్పటికీ తెలంగాణలో కావాల్సినటువంటి లెసన్స్ అన్నీ ఆనాటికే 77 నుంచి ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత 77 నుంచి 82 మధ్య 5 ఏళ్లలోనే కావలసిన లెసన్స్, సాయుధ పోరాటాలు కావాల్సినటువంటి లెసన్స్ నెమ్మదిగా తను దానికి కావాల్సినటువంటి అనుభవం సంపాదించాడు. దాంతో ఆల్ ఇండియా నాయకత్వానికి కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాడు. అదే ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి అనేక మంది బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, లోపట ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక మంది అటు ఇటు ఊగిసలాడినప్పటికీ తను అనుకున్నటువంటి ఉద్యమానికి, తను నిర్ణయించుకున్నటువంటి వ్యూహానికి ఆఖరి వరకు కట్టుబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇప్పుడు మనం గణపతి అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు పోలిట్ బ్యూరో ఉన్నటువంటి సభ్యులందరూ, తర్వాత సెంట్రల్ కమిటీ సభ్యులు అనేక మంది ఎన్కౌంటర్ అయ్యారు, అనేక మంది లొంగిపోయారు. కాబట్టి ఇప్పటికి కూడా బతికున్నాడు అనుకుంటే ఖచ్చితంగా గణపతే ఆఖరి వ్యక్తిగా మనం వర్ణించవచ్చు. కాబట్టి ఏ నమ్మకంతో అయితే ఈ పందాన్ని ఎన్నుకున్నాడో ఆ పందాకే ఇవాళ వరకు కట్టుబడి ఉన్నాడు. రేపేమవుతుందో అనేది మనకు తెలియదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ నక్సలైట్ల ఉద్యమం వెనకపట్టు పెట్టింది వాస్తవం. అసలు వామపక్ష ఉద్యమం వెనకపట్టు పట్టింది, ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమం కూడా వెనకపట్టు పట్టింది. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, వామపక్ష ఉద్యమం వెనకబట్టు పెట్టడానికి ప్రపంచీకరణ, తదనుగుణంగా ప్రజల్లో కన్జ్యూమరిజం పెరిగిపోయింది, ఫ్యూడల్ రిలేషన్స్ తగ్గినాయి, వ్యవసాయ రంగంలో కూడా క్యాపిటలిస్ట్ రిలేషన్స్ డామినెన్స్ పెరిగింది. ఆనాడు నక్సలైట్లు ఏది ప్రారంభించినట్టు ఏ సంబంధాలు అవుతున్నాయో, భూ సంబంధాలు, అవన్నీ శరవేగంగా మారుతూ వచ్చాయి. ఇవాళకి వచ్చే వరకల్లా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో కొన్ని చోట తప్ప మిగతా చోట్ల పెట్టుబడిదారు సంబంధాలు వ్యవసాయ రంగంలో పుంజుకున్నాయి, ఎక్కువైనాయి. దాంతో ఇవాళ అంతా కమర్షియల్, వ్యవసాయం కూడా కమర్షియల్ అయినాయి, అందులో పనిచేసే వాళ్ళు కూడా కమర్షియల్ అయ్యారు. ప్రజలకు కూడా కన్జ్యూమరిజం ఎడల అట్రాక్షన్ పెరిగింది, నాయకత్వాలకు పెరిగింది. తర్వాత స్టేట్ కూడా, కేంద్రమైన రాష్ట్రమైన అనేకమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తూ ఉంటే సహజంగానే దాని ఇంటెన్సిటీ తగ్గింది, దోపిడీ యొక్క ఇంటెన్సిటీ తగ్గింది. ఇప్పటికి ఉంది, అది కొత్త రూపంలో చాలా ఉంది, అది తర్వాత మాట్లాడదాం. కానీ ఇటువంటి పరిణామాలన్నీ మారినటువంటి క్రమంలో కొత్త రిక్రూట్మెంట్, 2 రకాల రిక్రూట్మెంట్ ఉంటే 2 రకాల రిక్రూట్మెంట్ తగ్గింది. ఒకవైపు మార్క్సిజం, మావోయిజం ఎడల చదివి ఇన్స్పైర్ అయ్యి కల్చరల్గా లేదా సైద్ధాంతపరంగా అట్రాక్ట్ అయినటువంటి రిక్రూట్మెంట్ అంతా కాలేజీల నుంచి ఉండేది, ముఖ్యంగా ఆర్ఎస్యు కానీ లేదా కాలేజీల నుంచి ఉండేది. తర్వాత అప్రెషన్కి గురైనటువంటి రూరల్ సెక్షన్స్, వ్యవసాయ కూలీల నుండి, వ్యవసాయ కుటుంబాల నుంచి, పేదల నుండి, తర్వాత గ్రామాల్లో యువకుల మీద నిర్బంధం విధించినటువంటి అది ల్యాండ్ లార్డ్స్ అప్రెషన్, పోలీస్ అప్రెషన్, వీటికి అనుగుణంగా వాళ్ళు కూడా పీపుల్స్ వరకు రిక్రూట్మెంట్ ఉండేది. ఈ 2 మార్గాల ద్వారా వచ్చేటువంటి రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ముఖ్యంగా
కాలేజెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఇవాళ నాయకత్వ స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా కాలేజీల నుంచి టీచర్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి అటువంటి రిక్రూట్మెంట్ తగ్గిపోయింది, నాయకత్వం వహించాల్సినటువంటి వాళ్ళు. తర్వాత కార్మిక వర్గం నుంచి పలసగా ఉండేది. కానీ వ్యవసాయ కూలీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ పేదలకు వచ్చినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ తోటి కొత్తగా చేరటం అనేటువంటిది తగ్గిపోయింది. ఏదైనా ఇవాళ మనకు ఛత్తీస్గఢ్ కానీ మిగతా వాళ్ళు ఇప్పుడు మనం సరెండర్ అయ్యే వాళ్ళ సంఖ్య చూసినా లేకపోతే ఎన్కౌంటర్ వాళ్ళు చూసినా మొత్తం కూడా ఎక్కువ గిరిజనుల డామినెన్స్ ఉంది. అంటే నార్త్ స్టేట్స్ ఇవాళ సెంట్రల్ స్టేట్స్ నుంచి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తర్వాత జార్ఖండ్ ఇటువంటి రాష్ట్రాల నుంచి ఎక్కువ ఉన్నారు. కాబట్టి గిరిజన ప్రాంతాల నుంచి ఉన్నారు తప్ప మిగతా ప్రాంతాల నుంచి రిక్రూట్మెంట్ తగ్గిపోయింది. తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్కు లేదా యూపీఏలో ఒక ప్రెజర్ ఉండేది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని కానీ మిలిటరీని కానీ అంతర్గత అణచివేతలకు వాడుకోకూడదు, వాడటం కరెక్ట్ కాదనేటువంటి చర్చ ఆనాడు ఉండేది. ఈనాడు వచ్చేవరకల్లా అసలు టైం బీజేపీ ఆలోచించకుండా అన్ని ఫోర్సెస్ని ఈ వైపు ఛత్తీస్గఢ్ వైపు మళ్లించింది. దరిదాపు ఆచరణలో తడవకు 10,000 20,000 మంది ఉన్న సుమారు 1,00,000 మంది సైనికులు ఈ ఆపరేషన్ కగారు వచ్చేవరకల్లా, మిగుంపు దశ వచ్చేవరకల్లా విడతల వారిగా పాల్గొన్న అనేక మంది పాల్గొన్నారు. అంటే ఆ గీత జడిపేశారు. అంటే సెక్యూరిటీ ఫోర్సెస్ని ఇందులో ఉపయోగించకూడదు అన్నటువంటి దాంట్లో మొత్తాన్ని ఉపయోగించి అణచివేత వేయబడింది. కాబట్టి రిక్రూట్మెంట్లు ఆగిపోయినాయి, ప్రజల స్వభావం మారింది, తర్వాత రాజ్యం యొక్క రిప్రెషన్ కూడా పెరిగింది. వీటన్నిటితోటి ఇవాళ మనం అనుకునేటువంటి డిబేట్ వచ్చే నాటికి ఉన్నటువంటి స్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది. మరి సత్యం గారు, ముఖ్యంగా ఆపరేషన్ కగార్ మొదలుపెట్టినప్పటి నుంచి ఒక్కొక్కటిగా పెద్ద పెద్ద తలకాయలందరినీ హతమారుస్తూ వస్తున్నారు, లేదా ఎన్కౌంటర్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళే లొంగిపోయేలా అక్కడ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తున్నారు. మరి కరెంట్ సిచ్యువేషన్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా మార్చి నెలాఖరుతో ఆపరేషన్ కగార్ ముగింపు సాధ్యమేనా అన్న ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. మరి నిజంగా సాధ్యం అవుతుందంటారా, లేకపోతే మళ్ళీ ఏదైనా కొత్త కథ ఆరంభం అవుతుందంటారా? రిప్రెషన్ ఉన్నంత కాలం అది పీపుల్స్ వారి పేరు మీద నుంచి మావోయిస్ట్ పేరు మీదకి మారింది. మావోయిస్ట్ పేరు నుంచి మరొక పేరు మీదకి మారవచ్చు. ఎందుకంటే రిప్రెషను, ఎక్స్ప్లాయిటేషను, ఈ ఒత్తిడి ఉన్నంత కాలం ఈ తిరుగుబాట్లు ఉన్నాయి. అనేక దేశాల్లో అనేక రకాల తిరుగుబాట్లు ఉన్నాయి, వాటికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి ఆ లొకాలిటీని బట్టి, ఆ దేశాన్ని బట్టి. కాబట్టి ఎక్స్ప్లాయిటేషన్ ఉంటే ఖచ్చితంగా దానికి ఎదురు తిరిగే తత్వం ఉంటుంది. ఒక కుటుంబంలోనే ఎవరినైనా కార్నర్ చేస్తే ఎదురు తిరగటం మనం చూస్తున్నాం కుటుంబ సభ్యుల్లోని. కాబట్టి జీవితాలకే మార్గం లేనప్పుడు ఖచ్చితంగా ఎదురు తిరిగే తత్వం పెరుగుద్ది. కొంతమంది వాడుకుంటారు కూడా. ఉదాహరణకు పంజాబ్ ఉంది. పంజాబ్లో ఒకప్పుడు బెందరనవాలే, ఆ తర్వాత డేరా బాబా, వీళ్ళందరూ కూడా సిస్టమ్కి వ్యతిరేకంగా పంజాబ్లో ఉన్నటువంటి గ్రీన్ రెవల్యూషన్ వల్ల పనిగోల్పోయినటువంటి వ్యవసాయ కూలీలందరినీ అట్రాక్ట్ చేసి బెందరనవాలే 20 ఏళ్ళు సస్టైన్ అయ్యిండు. ఆ తర్వాత డేరా బాబా కూడా పోరాటం లేదు, కానీ ఆయనకు శిష్యులుగా మారి ఆయనకు ఒక బేస్గా ఉపయోగపడ్డారు. కాబట్టి ఎక్కడ పేదరికం ఉంటే, ఎక్కడ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటే దానికి మార్గం ఆల్టర్నేటివ్గా చూపెట్టకపోతే ఇటువంటి వైపు మొగ్గుతారు. కాబట్టి ఇవాళ బీజేపీ అయినా, కేంద్ర ప్రభుత్వాలైనా, రాష్ట్ర ప్రభుత్వాలైనా ఎప్పుడు ముగిసింది అనుకోవాలంటే ఈ తిరుగుబాట్లు. ఇవాళ వీళ్ళందరూ సరెండర్ అయితే ఇంకా గణపతి ఉండనుకుంటున్నాం, లేకపోతే ఇంకొక ఆయన ఉండనుకుంటున్నాం. వాళ్ళు కూడా సరెండర్ అయితే ఇంకొక లెవెల్లో దానికి నాయకత్వం వస్తున్నప్పుడు మనం అయిపోయింది అనలేం. నా దృష్టిలో, నా నిర్వచనం ప్రకారం అయిపోయిందని ఎప్పుడు అంటామంటే ఎక్స్ప్లాయిటేషన్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ముగిస్తే అయిపోయినట్టు. అంటే ఇవాళ ఆ దోపిడీ పద్ధతులు ముగిస్తే అయిపోయినట్టు. అంటే వాళ్ళు చూడండి, కార్పొరేటేషన్ పెరుగుతుంది, విపరీతంగా పెరుగుతుంది. ఆ తర్వాత సంపద కూడా ఇదేదో మావోయిస్ట్ నిర్వచనం ప్రకారం కాకుండా మనం రోజు సాధారణ పత్రికల్లో చూస్తే కూడా 10% టాప్ బ్రాకెట్లు ఉన్న వాళ్ళ చేతుల్లో 70% ఆస్తులు ఉన్నాయి అని చెప్తే అంటున్నారు. కిందన 40% కుటుంబాల చేతుల్లో 1% కూడా ఆస్తులు లేవనే చెప్తున్నారు. అట్లాగే ఉద్యోగాలు కూడా, మన సుఖదేవ్ తొరాట్ వచ్చాడు 2 ఏళ్ల కింద. ఆయన ఎస్సీ నేషనల్ లెవెల్ కమిషన్ చైర్మన్, నేను ప్రిసైడ్ చేశాను, నేనే అధ్యక్షత వహించిన. ఆయన లెక్కలు చెప్తుంటే నేనే విస్తుపోయా. ఆయన ఏమంటాడంటే, ఆయన చెప్పిన లెక్కలు, ఏ కులం వాడికైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో దాంట్లో 69% మంది ఆ కులంలో చేస్తారు. అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్లు ఇవన్నీ నామకార్థం లేని గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కొట్లాడుకుంటారు. అసలు ఎంప్లాయ్మెంట్ పెరిగేది ప్రైవేట్ సెక్టార్లో. ఆ ప్రైవేట్ సెక్టారు
ఎక్కువ అగ్ర కులాల లేదా అభివృద్ధి చెందిన కులాల చేతుల్లో ఉంది. వాళ్ళ ఇండస్ట్రీస్లో వాళ్ళ సామాజిక తరగతుల వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఇలా పోతున్నప్పుడు ఉద్యోగాల నుంచి గెంటి వేయబడి, ఆస్తుల నుంచి గెంటి వేయబడి, డెమోక్రటిక్ సిస్టమ్ నుంచి గెంటి వేయబడి, ఇవాళ మానిటైజ్ అయిన తర్వాత ఎలక్షన్స్ మానిటైజ్ అయిన తర్వాత 100 కోట్లు ఉంటేనే పార్లమెంటుకు, 25 కోట్లు ఉంటే ఎమ్మెల్యేకు, 2-3 కోట్లు ఉంటేనే జడ్పీటీసీకి, ఒక 50 లక్షలు ఉంటే సర్పంచ్కి పోటీ చేసే స్థితి వచ్చేది. ఇవి లేని వాళ్ళందరూ ఏమవుతారు? ఈ సిస్టమ్ మీద వెంజన్స్ పెంచుకుంటారు. కాబట్టి ఈ విధంగా ఇన్క్లూజివ్ డెమోక్రసీ అన్నారు, ఇది ఎక్స్క్లూజివ్ డెమోక్రసీ అయింది. అట్లానే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అన్నారు, ఎక్స్క్లూజివ్ డెవలప్మెంట్ అయింది. మెజారిటీ ప్రజలకు దాంట్లో పాత్ర లేదు, ఈ అభివృద్ధి వ్యూహంలో పాత్ర లేదు. ఇలా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటారు? ఉన్న సిస్టమ్ మీద వెంజన్స్ పెంచుకుంటారు. వెంజన్స్ అనేది ఉంటే మనసులో నాయకత్వం, ఎవరో ఒకరు నాయకత్వం ఇస్తారు, అటు అట్రాక్ట్ అవుతారు. కాబట్టి అవి లేని సిచ్యువేషన్ని క్రియేట్ చేసినాడు. అప్పుడు ఇది ముగిసిందని ప్రకటిస్తే సంతోషపడతాం. ఆ సిచ్యువేషన్ అట్లే ఉండి మేము కాల్ చేసినాం, తుడి చేసినాం, అరెస్ట్ చేసినాం అంటే అది ఈ జనరేషన్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు 40 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉన్న యూత్ అట్రాక్ట్ కాకుండా ఉపయోగపడుతుంది నిర్బంధం. నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు 15 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లగాళ్ళు రేపు 25 ఏళ్ల వయసు వచ్చింది అనుకోండి, వాళ్ళని ఏమని చేస్తావు? వాళ్ళ అభిప్రాయాలను ఎట్లా అని చేస్తావు? కాబట్టి సమస్యలు పరిష్కారమే ఇది ముగిసింది అనటానికి ఆన్సర్. వ్యక్తులు నిర్మిస్తే మళ్ళీ కొత్త వ్యక్తులు వస్తూనే ఉంటారు. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో జాతీయ ప్రభుత్వం కానీ, రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ, లేదా ఇంటలెక్చువల్స్ కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే సత్యం గారు, అయితే ఇప్పుడు ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ ఎప్పుడూ అంతం కాదు, ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పేసి గణపతి గారు వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే కరెంట్ సిచ్యువేషన్స్లో ఎలాగో మార్చిలోపు అంతా ముగిసిపోతుంది అని అనుకున్న టైంలో, ఇప్పుడున్న ఈ క్రూషియల్ టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి అంటే మరి తెర మీదకి వచ్చారు. అంటే వారు ఏవైతే చేయాలనుకున్నారో అవి నార్మల్గా చెప్పకుండా చేసి ఉంటే ఒకలాగా ఉండేది. ఇప్పుడు సీన్ క్రియేట్ చేసినట్టుగా ఇప్పుడు ఉన్న పలంగా ఈ వ్యాఖ్యలు చేసి మళ్ళీ తెర మీదకి వచ్చారు. కాబట్టి అసలు నిజంగా ఏం సాధించబోతున్నారు, ఏ మార్పు రావాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు గణపతి కాదు అన్నది, మొన్న సరెండర్ అయిన రాజిరెడ్డి అన్నాడు, మావోయిజం సరిపోదు, బతికే ఉంటుందని. ఆయన ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే. అంటే మావోయిజం అనేటువంటిది దానికి నాయకత్వం వచ్చేటువంటి వ్యక్తులు కొంతమంది సరెండర్ అయి ఉండొచ్చు, లేదా కొంతమంది కాల్ చేయబడి ఉండొచ్చు, కొంతమందిని అరెస్ట్ చేసి ఉండొచ్చు. ఆయన అన్న మాట అర్థం ఏంటంటే మావో ఆలోచన చావదు అని. మావో ఆలోచన చావదు అని. మావో ఆలోచన ఏమిటి? రైతాంగ నాయకత్వం వహించి చైనాలో విప్లవం సక్సెస్ చేశాడు. ఇక్కడ కూడా ఇటువంటి ఎక్స్ప్లాయిటేషన్, రూరల్ ఎక్స్ప్లాయిటేషన్ అంతకాలం మావో ఆలోచన ఉపయోగపడుతుంది అనేటువంటిది దాని అర్థం. అట్లాగే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన చెప్పారు. ఇంపీరియలిజం గురించి, అంతర్జాతీయంగా సామ్రాజ్యవాద దోపిడీ గురించి లెనిన్ చెప్పాడు ఆయన పుస్తకంలో, ఇంపీరియలిజం ఇట్స్ హైయెస్ట్ స్టేజ్ అని. దాంట్లో ఆయన చెప్పాడు. ఇప్పుడు ఇంపీరియలిజం సంబంధించినట్టు ఎదుర్కోవటానికి కొత్త ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా పునాది ఆలోచనలు, లెనిన్ ఆలోచనలు ఉపయోగపడతాయి. అట్లాగే మార్క్స్ తన సర్ప్లస్ వాల్యూ సిద్ధాంతంలో క్యాపిటల్ అక్యుములేషన్ పెరుగుతూ ఉంటే ఎక్స్ప్లాయిటేషన్ రేట్ పెరుగుతుందని చెప్పాడు. ఈ మూడు ఇప్పుడు ఏదో ఒక వరవడిలో ఏదో ఒక రూపంలో పనిచేస్తూనే ఉన్నాయి. కాబట్టి ఆ ఆలోచన మారదు, ఆ ఆలోచన పోదు అని రాజిరెడ్డి అనేది నిజమే మరి. కాబట్టి వ్యక్తులు ఇవాళ సరెండర్ అయి ఉండొచ్చు, కానీ ఆలోచన ఉన్నప్పుడు, పరిస్థితులు ఉన్నప్పుడు ఆలోచన వర్కౌట్ అవుతుంది. అది డేంజర్. కాబట్టి ఆ పరిస్థితులు లేకుంటుంటే ఆ ఆలోచనలు పులి స్టాప్ పడుతుంది, లేదా ఆలోచనలు మరొక రూపం తీసుకుంటుంది. అందుకని ఇవాళ మనం భారతదేశంలో, నేను ఇంతకుముందు ఒక లెక్క చెప్పా, సంపద ఇట్లా 1% చేతుల్లో కేంద్రీకృతం అవుతుంది, లేదా 10% మందిలో కేంద్రీకృతం అవుతుందని. మరొక వైపు ఆ అక్యుములేషన్కు కావాల్సినటువంటి చట్టాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇప్పుడు మినిమం వేజ్ చట్టం ఉంది, 18,000 రూపాయలు ఇవ్వాలని గతంలోనే రికమెండ్ చేశారు. ఇప్పుడు మీరు సినిమాలల్లో, హోటల్లో పనిచేసే వర్కర్స్కి ఎంత ఉందని అడగండి, 5,000, 6,000 అంటారు. అనార్గనైజ్డ్ లేబర్ని అడగండి, నెలలో 15 రోజులు పనే దొరుకుతాయా? రోజుకు నేను గుంటూరు జిల్లా ఈ మధ్య ఒక టూర్కు పోతే అడిగితే మిరప కూలి వాళ్ళని 400 మగవాళ్ళకు 300 ఆడవాళ్ళకు అంటున్నారు. ఎడిపోయినాయి ఈ మినిమం వేజ్ యాక్ట్, ఎడిపోయినాయి. కాబట్టి తెచ్చిన చట్టాలు ఉపయోగం లేకుండా పోతాయి. గతంలో చట్టాలు లేవంటే చట్టాలు తెస్తే ఆ చట్టాలు ఉపయోగపడినటువంటి స్థితి వచ్చాయి. అయితే ఇంకా రైతాంగ చట్టాలు కూడా అట్టే తెస్తే, తిరుగుబాటు చేస్తే ఈ మధ్య మోడీ వాటిని ఉపసంహరించుకుంటా అనుకోండి.
కాబట్టి ఇవాళ తర్వాత రెండోది గతంలో శాశ్వత ఎంప్లాయీస్ ఉన్నారు, ఇప్పుడు మొత్తం కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఏడాదికి ఒకసారి టర్మినేట్ చేసి కాంట్రాక్ట్. వర్క్ కాంట్రాక్ట్ అంటే ఇంత వర్క్ ఉంది, దాన్ని సరిపోని జీతం ఇస్తాం, అది ఫినిష్ చేసుకుని పో, ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ లేదు. అంతెందుకండి, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ చట్టమే ఒక అద్భుతం పేదలకు అనుకున్నారు. ఈ చట్టం రావటం నిజంగా ఒక అద్భుతం అనుకున్నారు. వామపక్షాలు కాంగ్రెస్ మీద ఒత్తిడి తెచ్చి మొత్తం మీద ఇద్దరు కలిసి చేశారు. ఈ చట్టానికి ఇప్పుడు సవరణ అయింది, 40% రాష్ట్రాలకు కాంట్రిబ్యూషన్ అన్నారు. 40% కాంట్రిబ్యూషన్ రాష్ట్రాలకు చేసే శక్తి లేదు, ఏ రాష్ట్రానికి లేదు 40% కాంట్రిబ్యూట్ చేసే. 40% రాష్ట్రాలు ఇవాళ దరిదాపు అన్ని రాష్ట్రాలు అప్పుల పాలై ఉన్నాయి. 8 రాష్ట్రాలు జీడిపిలో దరిదాపు ఈ కార్పొరేషన్ అప్పులు కలిపితే 45% అప్పులు ఉన్నాయి. అన్ని కలిపితే బడ్జెటరీ అప్పులు, కార్పొరేషన్ అప్పులు కలిపితే 45-50% ఉన్నాయి. 8-10 రాష్ట్రాలు మేజర్ స్టేట్స్. మిగతా వాళ్ళు కూడా వాటికి దగ్గరగా ఉన్నారు. సెస్సుల పేరు మీద కేంద్రంలోకి నిధులు పోతున్నాయి, రాష్ట్రాలు ఉత్త చేతులతో ఉంటున్నాయి. ఇప్పుడు 40% కాంట్రిబ్యూషన్ అంటే రాష్ట్రాలు ఇవ్వకపోతే నువ్వు కేంద్రం నుంచి 60% ఇవ్వవు. ఇవ్వకపోతే ఉపాధి హామీ లేనట్టేగా. ఇదివరకు ఉపాధి హామీ గ్యారంటీ, ఇప్పుడు ఆ గ్యారంటీ లేదు. అట్లా మన ఫైనాన్స్ బిల్లు తెచ్చారు పార్లమెంట్లో. తెచ్చినప్పుడు పెన్షన్ అనేది ఉద్యోగస్తుని హక్కు, ప్రభుత్వ ఇష్టం కాదని సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చినాయి. ఇప్పుడు ఉద్యోగస్తుల హక్కు కాదు, ప్రభుత్వ ఇష్టం, మార్చేశారు. కాబట్టి ఇట్లా ఈ చట్టాలన్నీ మార్చి కష్టపడే వర్గాలు, ఎక్కువ కష్టం కింద కార్మిక వర్గం, కూలీలు ఎక్కువ కష్టపడుతుండొచ్చు, ఉద్యోగాలు మేధస్సుతోటి ఎక్కువ కష్టపడి శారీరక కష్టం తక్కువ ఉండొచ్చు, కానీ పనిచేసే వర్గం చేతుల నుంచి ఈ అవకాశాలన్నీ పోతున్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఏం ఆలోచన చేస్తారు? ఈ పనిచేసే వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాటు ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి. వాళ్ళని ఎవడో ఒకడొచ్చి ఆర్గనైజ్ చేస్తాడు, దానికి మావోయిస్టు పేరు ఉండొచ్చు, లేకపోతే ఇంకొక పేరు ఉండొచ్చు. కాబట్టి ఆ పరిస్థితులు లేనటువంటి సృష్టించకపోగా ఆ పరిస్థితులకు ఇంకా అగ్రివేట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ చట్టాలు చేస్తూ ఉన్నారు. ఇది పెను ప్రమాదం. ఇప్పుడు అట్లాగే టెక్నాలజీ వస్తే కూడా ఇవాళ ఏఐ వస్తుంది. నిన్న మొన్న జరిపినటువంటి కాన్ఫరెన్స్ ఏం చేశారు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే అసలు 100% ఉద్యోగాలు పోతాయని ఒక ఆయన అన్నాడు. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళకున్న అనుభవంతో. కాదు, 50% ఉండవన్నారు. కనీసం 25% అన్న పోతాయి అంటున్నారు. అసలు వీళ్ళ అవసరమే ఉండదు. 2050 నాటికి అసలు మనిషి అవసరం, శ్రమ అవసరం ఉండదు అంటున్నారు. మరి రేపు ఈ 25 ఏళ్లలో ఈ పనిచేసే కోట్ల మంది ఉద్యోగాలు పోతే వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఏంది? ఆ ఏఐ పర్ఫెక్షన్ ఉంటే ఏదో కొంతమందికి నిలబడతాయి ఉద్యోగాలు అంటారు. అంటే న్యూ టెక్నాలజీ వచ్చి కార్మికులకు, శ్రామికులకే ఎసరు పెడుతుంది. కొత్త రూపం చెంది, కార్పొరేట్ రూపం చెంది వీళ్ళకి ఎసరు పెడుతుంది. డౌన్ ట్రాడన్ సెక్షన్స్ ఎక్కువ అయిపోతాయి, వీటిని స్వాధీనం చేసుకోవాలనిపిస్తుంది. సంపద వీళ్ళ చేతులు ఎందుకుంటుంది అనిపిస్తుంది. ఆ తిరుగుబాటు ఆలోచనే లీడ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ పరిస్థితుల్ని, ఇప్పుడు కొన్ని బడ్జెటరీ వెల్ఫేర్ స్కీమ్స్, ఇళ్ల స్థలం, గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఇళ్ల స్థలం కోసం పెద్ద ఎత్తున ఉద్యమించేది, వ్యవసాయ కూలీ వేతనం కోసం పెద్ద ఎత్తున ఉపయోగించేది. వాళ్ళిద్దరు ఆ రెండు పార్టీలకు అవకాశాలు లేకుండా పోయినాయి ఇప్పుడు. ఎందుకని? వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తారు, ఇళ్ల స్థలమే కాదు ఇల్లు కూడా ఇస్తున్నారు. వ్యవసాయ కూలీ చేసే వాళ్ళు తగ్గిపోయారు. మిషన్స్ వచ్చిన తర్వాత ఈ ఆల్టర్నేటివ్ వృత్తులు డెవలప్ అవుతుంటే వ్యవసాయ కూలీ చేసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది. అంటే కొన్ని సమస్యలు పరిష్కరించబడుతున్నాయి. అప్పుడు వామపక్షాలు కొత్త ఆలోచన చేయాలి. చేయకుండా అదే పనుకొని ఎలాడితే ఆ నినాదం అట్రాక్టివ్ లేదు, ఆ స్ట్రగుల్స్ అట్రాక్టివ్ లేదు. నేను నా చిన్నప్పుడు చూసా, ఇళ్ల స్థలాల పేరు మీద ధర్నా అంటే 1000 మంది ఉండేది. ఇప్పుడు ఇళ్ల స్థలం దళాన్ని పేవండి 100 మంది కూడా రారు. కాబట్టి నేను ఇంతకుముందు మొదటి చెప్పాను, వెల్ఫేర్ స్టేట్ చేసే వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఈ మావోయిస్ట్ ఉద్యమానికి అట్రాక్షన్, రిక్రూట్ అయ్యే వాళ్ళ సంఖ్య తగ్గింది అని. కాబట్టి ఆల్ ఆస్పెక్ట్స్ 10 to 12 ఆస్పెక్ట్స్లో మనకు ఇది తగ్గటంతో ఇవాళ నక్సలైట్ ఉద్యమం పలచబడింది. కానీ వీటిని పరిష్కరించే బదులు రిప్రెషన్ ద్వారా ఇవాళ పోగొట్టారు. మళ్ళీ మరొక జనరేషన్లో ఉండవని నమ్మకం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఫినిష్ చేశామంటే సమస్యల్ని ఫినిష్ చేయాలి, వాళ్ళని ఫినిష్ చేయటం కాదు. సమస్యల్ని ఫినిష్ చేస్తే వాళ్ళు రారు, వాళ్ళే కాదు ఇంకెవరు రారు. ఈ ఉన్న సిస్టమ్కి అడ్జస్ట్ అయ్యి బతికేటువంటి పరిస్థితి వస్తుంది. అందరికి భాగస్వామ్యం కల్పించే పరిస్థితి వస్తే ప్రజలు సాటిస్ఫై అవుతారు.
రైట్ సత్యం గారు, మరి ఈ అంశానికి సంబంధించి మీ విశ్లేషణ చక్కగా అందించారండి. ధన్యవాదాలు.